ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని, శుక్రుల కలయిక కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు జాతకుడు అందుకుంటాడు? ఇంతకుముందు వీడియోలో శని, గురువుల కలయిక గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో శని, శుక్రుల కలయికకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇటువంటి కలయిక ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాల్ని జాతకుడు ఆశించవచ్చు? అంటే ధనయోగాలు, రాజయోగాలు దృష్టికోణంలో మాత్రమే కాకుండా ఆ వ్యక్తి యొక్క స్వభావం కావచ్చు, అతని యొక్క క్యారెక్టర్, వీటిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది శని శుక్రుల కలయిక అనేది మనం తెలుసుకుందాము. అయితే శని యొక్క లక్షణాలు చూసినట్టయితే శని స్లో రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్గా చెప్తూ ఉంటారు. నిదానంగా ఫలితాలను ఇచ్చేటువంటి ప్లానెట్, స్లో అండ్ స్టడీ అనేటువంటి ఒక నేచర్లో ఉండేటువంటి ప్లానెట్ శని. అలాగే హార్డ్ వర్క్కి సింబాలిజం శని, బాధ్యతలకి రిప్రజెంటేషన్ శని. చిన్నప్పటి నుంచి కూడా శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా ఉండడము, వారి వయసుకు మించినటువంటి బాధ్యతలను మోస్తూ రావడము, ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఉంటారు. రెస్పాన్సిబిలిటీని సూచించేటువంటి స్థానం శని, హార్డ్ వర్క్ని సూచించే స్థానం శని. అలాగే కష్టపడి జీవితంలో పైకి రావడం అనే సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు శనిబలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఒక డిసిప్లిన్, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, ఇవన్నీ కూడా శని సూచిస్తాడు. అలాగే ఫారిన్ ల్యాండ్స్ను సూచించే గ్రహం కూడా శని. ఇక శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు కూడా శుభగ్రహమే, గురువు శుభగ్రహం అయినప్పటికీ కూడా శని శుక్రుడి ఇంట్లో ఉచ్చ పొందుతాడు. తులలో శని ఉచ్చ పొందుతాడు. తుల అంటే అది జస్టిస్కి సింబాలిజము, బ్యాలెన్స్ను సూచించే హౌస్ తుల. న్యాయము అన్యాయము ఈ రెండింటి మధ్య విచక్షణను సూచించేటువంటి హౌస్ తుల. ఇటువంటి శుక్రుడిలైనటువంటి తులలో ఉచ్చ చెందుతాడు శని. శని శుక్రుడితో చాలా మంచి రిలేషన్ కలిగి ఉంటాడు. అయితే శుక్రుడి యొక్క నేచర్ ఏంటి అని కనుక చూసినట్టయితే విలాసాలకి కారకత్వం వహిస్తాడు శుక్రుడు. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు, అలాగే ప్రేమ వ్యవహారాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం, అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏ రకమైన సంబంధమైనా కావచ్చు, దాన్ని సూచించే గ్రహము శుక్రుడు. అలాగే ప్రేమ సంబంధము, ప్రేమ వైఫల్యాలు, లవ్ మ్యారేజెస్, అలాగే వివాహము, దానికి సంబంధించినటువంటి ఫలితాలు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు తన యొక్క పార్ట్నర్తో ఏ విధంగా ఉంటాడో అని సూచించే గ్రహం శుక్రుడు. అలాగే బ్యూటీ కాన్షియస్నెస్ ఉండేటువంటి ప్లానెట్ శుక్రుడు. ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితం గడపడము, కీర్తి ప్రతిష్టలని కోరుకుంటూ ఉండడము, అందరూ తాను గుర్తించాలి అనేటువంటి తీవ్రమైన తపన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు శుక్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండడానికి ఇష్టపడతారు. ఎక్కువగా బాధ్యతల్ని తీసుకోరు. ఇది శనికి పూర్తి ఆపోజిట్ లక్షణాలు ఉన్నటువంటి ప్లానెట్ శుక్రుడు. శుక్రుడు ఎప్పుడు కూడా శుక్ర మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే ఆ జాతకుడికి విలాసాలని, భోగాల్ని ఇస్తారు తప్ప జీవితంలో ఏ పాఠము నేర్పించడు. కాబట్టి శుక్ర మహాదశ యోగించినప్పుడు 20 సంవత్సరాలు కూడా జాతకుడికి అప్పు చేసైనా సరే డబ్బును తీసుకొచ్చి ఎంజాయ్ చేయడము అనేటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు శుక్రుడు. అలాగే వ్యసనాలకే కారకుడు శుక్రుడు. ఈ విధమైనటువంటి కొంత నెగిటివ్ ట్రైట్స్ని శుక్రుడిలో చూడవచ్చు. పాజిటివ్, నెగిటివ్ రెండు ఉన్నటువంటి ప్లానెట్ శుక్రుడు. అయితే ఈ ఇద్దరి కలయిక ఏ విధంగా ఉంటుంది అని కనుక చూసినట్టయితే శని శుక్రుడి పట్ల చాలా గౌరవభావంతో ఉంటాడు, తమ యొక్క గురువు గారు కాబట్టి. అయితే శుక్రుడి యొక్క నేచర్ కొంత శనికి ఇబ్బంది కాబట్టి తటస్థమైనటువంటి రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటాడు శని శుక్రుడితో కలిసినప్పుడు. అటువంటి సందర్భంలో శని కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఓవరాల్గా శని ఇవ్వాలనుకున్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా జాతకుడికి అందిస్తాడు. ఇప్పుడు శని శుక్రుడు కలయిక జరిగినా కానీ జాతకుడి యొక్క మనస్తత్వాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తాడు శని. శుక్రుడు ఎప్పుడు కూడా విలాసాల వైపు పరిగెడుతూ ఉంటే శని దాన్ని రెస్ట్రిక్ట్ చేసి జీవితంలో బ్యాలెన్స్ ఎంత అవసరమో అనేది నేర్పిస్తూ ఉంటాడు జాతకుడికి. ఇది కూడా జాతకుడికి ఎక్కువ మంచినే చేసేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా శని శుక్రులు కలిసి ఉన్నప్పుడు
కలిసి ఉండకపోయినా సరే శని మహాదశలో శుక్ర అంతర్దశ, శుక్ర మహాదశలో శని అంతర్దశ కొంతవరకు స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఈ వైరుధ్యం అనేది ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా దశ అంతర్దశల్లో ఆ ధోరణి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక యోగాల విషయానికి వచ్చినట్టయితే శని శుక్రులు ఇద్దరూ కలిసి కూడా చాలా అయినటువంటి యోగాన్ని ఇస్తారు జాతకులకి కొన్ని హౌసెస్లో కనుక కలిసి ఉన్నట్టయితే. ఇంతకుముందు వీడియోలో గురుశనుల టాపిక్ చెప్తున్నప్పుడు మెన్షన్ చేసిన సేమ్ పాయింటే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అది పాపగ్రహాలకి కేంద్రాధిపత్యము, శుభగ్రహాలకి కోణాధిపత్యము, ఈ రెండు కూడా చాలా మంచిది. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు కొన్ని హౌసెస్లో శుక్రుడు బలంగా ఉండి శనితో కలిసినప్పుడు ఆ విధమైనటువంటి కొంత విలాసవంతమైన జీవితము ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా శని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో శుక్రుడు కన్నా, అప్పుడు అతని జీవితంలో ఒక డిసిప్లిన్, రెస్ట్రిక్షన్, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ప్రజల కోసం పనిచేయడము, చుట్టూ ఉన్న వారిని మేలును కాంక్షిస్తూ ఉండడము, ఇటువంటి ధోరణిలో జాతకుడికి ఎక్కువగా రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. ఇక కొన్ని కలయికల్లో చూసినట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు శని శుక్రుల యొక్క కలయిక. కర్కాటక లగ్నానికి శని శుక్రులు కలిసి 4th హౌస్లో ఉన్నట్టయితే ఉదాహరణకి అది శనికి శశయోగము, అలాగే శుక్రుడికి మాలవ్యోగము, ఈ రెండు యోగాలు కూడా ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి అటువంటి సందర్భంలో శని మహాదశ వచ్చినా, శుక్ర మహాదశ వచ్చినా చాలా మంచి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. అలాగే శని శుక్రులు ఇద్దరూ కలిసి కేంద్రాల్లో ఉన్న, కోణాల్లో ఉన్న చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు కూడా శనితో కలిసి ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. వృషభ లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే 11th హౌస్లో శుక్రుడు ఉచ్చ చెందుతాడు. లగ్నాధిపతి లాభంలో ఉచ్చలో ఉండడము, శనితో కలిసి ఉండడము, దానివల్ల మరింతగా సోషల్ స్టేటస్ పెరగడము, ఫ్రెండ్ సర్కిల్ పెరగడము, ఇదంతా కూడా ఉంటుంది. సొసైటీలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక గుర్తింపుని తెచ్చుకోవడం, ఐడెంటిటీని తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. శని శుక్రులు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడికి ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు. శని ఎప్పుడు కూడా రిలేషన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది జాతకుడికి సూచిస్తూ ఉంటాడు. శని కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే వారికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఈ సెలక్షన్ అంటే అతను ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకునేటువంటి విషయంలో చాలా జాగరూకతతో, బాధ్యతతో ఉంటూ ఎవరైతే తన మైండ్ సెట్కి సెట్ అవుతారో, ఎవరైతే తనకి మేలు చేస్తారో అటువంటి వారి సాంగత్యంలోనే శని ఆ జాతకం ఉంచడానికి ట్రై చేస్తాడు. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా స్నేహితుల చేతుల్లో ఎక్కువగా మోసపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. కొద్దిపాటి నెగిటివ్గా కూడా శుక్రుడు ఉన్నట్టయితే. అయితే శని శుక్రుల కలయిక 11th హౌస్లో ఉండడం వలన చాలా మటుకు స్నేహితుల వలన ఎక్కువగా వీళ్ళకి మేలే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శని ఆ ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటాడు. అలాగే మిథున లగ్నానికి కూడా 10th హౌస్లో శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు శనితో కనుక ఉన్నట్టయితే ఇది చాలా అద్భుతమైనటువంటి మాలవ్యోగాన్ని ఇవ్వడమే కాకుండా శని యొక్క ప్లేస్మెంట్ వల్ల మంచి కెరియర్లో స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని శుక్రుల కలయిక వల్ల జాతకుడికి చాలా సందర్భాల్లో ఎక్కువగా మేలు కలిగించేటువంటి రిజల్ట్స్ని ఎక్కువగా జాతకుడు అనుభవిస్తూ ఉంటాడు. అయితే శని మహాదశ లేదా శుక్ర మహాదశ ఏదో ఒకటి రన్ అవుతూ ఉండాలి. అలా కాకుండా శని శుక్రులు ఇద్దరూ కలిసి ఉదాహరణకి రవింట్లో ఉన్నారు, ఇక్కడ కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది, ప్రతికూలత అనేది ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. ఎందుకంటే రవితో శని శుక్రుడు ఇద్దరు కూడా అంత కంఫర్టబుల్గా ఉండరు. కాబట్టి ఇటువంటి సందర్భంలో కనుక శని శుక్రుల కలయిక రవింట్లో కనుక జరిగినట్టయితే ఇవ్వాల్సినంత స్థాయిలో బెనిఫిట్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉండదు. అదే సందర్భంలో రవి కూడా వారిద్దరితో కలిసి ఉన్నట్టయితే ఇంట్లో మరింతగా ఇచ్చేటువంటి రిజల్ట్స్ యొక్క తీవ్రతని తగ్గిస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ యొక్క తీవ్రతని తగ్గిస్తాడు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి కనుక తీసుకున్నట్టయితే 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు 2nd హౌస్ అయిన సింహంలో ఉంటే అది ధనయోగానికి మంచిది. అదే సందర్భంలో 7వ అష్టమాధిపతి అయినటువంటి శని కూడా శుక్రుడితో కలిసి రవింట్లో 2వ ఇంట్లో ఉన్నట్టయితే ఇచ్చేటువంటి ధనయోగాల్లో కొంత తగ్గుదల అనేది ఉంటుంది, కొంత ఫ్రిక్షన్ ఉంటుంది, ధన నష్టం ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా శని శుక్రుల కలయిక ఉండడం వల్ల వారి లవ్ అఫైర్స్లో చాలా టెన్షన్ వాతావరణము,
అది సక్సెస్ వైపుకి ఎక్కువగా దారి తీయకుండా బ్రేకప్ అవ్వడము ఇటువంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని శుక్రులు కనుక ఈ లవ్కి సంబంధించినటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే. అటువంటి సందర్భంలో శని బలం కనుక ఎక్కువ ఉన్నట్టయితే వారు మంచి లవ్ రిలేషన్లో ఎంటర్ అయినా కానీ దాన్ని సస్టైన్ చేసుకోలేకపోతారు, అంటే నిలబెట్టుకోలేకపోతారు. అది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో కూడా శని శుక్రుల కలయిక మ్యారేజ్లో కొంతవరకు ఫ్రిక్షన్ని అలాగే మిస్అండర్స్టాండింగ్ని ఇద్దరి మధ్య అవగాహన రావడానికి టైం తీసుకునేటువంటి ఒక ధోరణిని వీటిని ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ కలయిక. ఎందుకు అంటే 7th హౌస్లో కొన్ని శుక్రుడు ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఎక్కువగా విలాసవంతమైన జీవితం కోరుకోవడము, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో కనుక అయినట్టయితే మగవారి విషయంలో మల్టిపుల్ అఫైర్స్ వైపుకి అతని మైండ్ సెట్ మొగ్గు చూపుతూ ఉండడము ఇటువంటి ధోరణి ఉంటుంది. అదే శని కనుక శుక్రుడితో కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే ముఖ్యంగా మేల్ హారోస్కోప్లో అంటే పురుషుల జాతకంలో వారి భార్యతో ఈ విషయంలో కొంతవరకు కాస్త ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము, అలాగే భార్య నుంచి కూడా వారు ఎక్కువగా ఆశిస్తూ ఉండడము, తమకు అనుగుణంగా భార్య ఉండాలనేటువంటి ఒక నేచర్లో భార్యతో అటువంటి ఒక బిహేవియర్ని ఆశిస్తూ ఉండడము. దీనివల్ల ఈ శని శుక్రుల కలయిక వల్ల వారిద్దరి మధ్యలో చాలా తెలియని ఒక కోల్డ్ వార్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇది అంత మ్యారిటల్ హ్యాపీనెస్కి దోహదం చేసేటువంటి అంశం కాదు. అయితే ఇక్కడ గమనించవలసింది అటువంటి కలయిక అనుకున్నట్టయితే అది ఒక లెర్నింగ్ లెసన్గా తీసుకుని, అంటే ఒక మంచి విషయం నేర్చుకోవడానికి ఒక అవకాశంగా తీసుకోవాలి శని శుక్రుల కలయిక 7th హౌస్లో ఉండడము అనేది. శని శుక్రులకరంగా 7th హౌస్లో ఉన్నట్టయితే ఆ జాతకుడు ఎప్పుడు కూడా భార్యను అర్థం చేసుకోవడము, కేవలం తన భావాల్ని భార్య అర్థం చేసుకోవడమే కాకుండా భార్యను కూడా ఇతను అర్థం చేసుకోవాలనేటువంటి ఒక అవగాహన తెచ్చుకోవడము, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక బంధంగా దాన్ని చూడడము, ఇవన్నీ కూడా జాతకుడు ఎప్పుడైతే నేర్చుకుంటాడో వారి యొక్క మ్యారిటల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శని శుక్రుడితో కలిసి 7th హౌస్లో ఉండడం అనేది దీన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే 12th హౌస్లో కనుక శని శుక్రులు ఉన్నట్టయితే ఇది విదేశాల్లో స్థిరపడడానికి, విదేశీ ప్రయాణాలకి, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయడానికి చాలా చాలా సహాయపడేటువంటి ఒక కాంబినేషన్గా చెప్పొచ్చు 12th హౌస్లో. సాధారణంగా 12th హౌస్లో శని ఉంటే అది ఎక్కువగా ఫారిన్ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్ వీటిని ఎంకరేజ్ చేసేటువంటి ప్లేస్మెంట్. శుక్రుడితో కనుక ఉన్నట్టయితే మరింతగా ఫారిన్ ల్యాండ్లో ప్రాస్పెరిటీ, అభివృద్ధి అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 10th హౌస్లో శని శుక్రుల కలయిక అది కూడా జాతకుడికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్లో ఉంచడము ఇటువంటి చాలా మంచి యోగాన్ని కలిగిస్తుంది శని శుక్రుల కలయిక 10th హౌస్లో. ఉదాహరణకి ఒక సివిల్ సర్వీసెస్లో పనిచేయడము, ఒక హైయెస్ట్ ర్యాంక్లో పనిచేసి రిటైర్ అవ్వడము, ఇప్పుడు కూడా ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉంటూ పవర్ అథారిటీ కలిగి ఉండి చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక వృత్తిని నిర్వహిస్తూ ఉండడం అనేది శని శుక్రుల కలయిక జాతకుడికి ఇస్తుంది 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అదే 4th హౌస్లో శని శుక్రుల కలయిక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా వారు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉండడము, చదువులో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వారిని దాటుకుంటూ మంచి ఎడ్యుకేషన్ని సొంతం చేసుకోవడము, అలాగే శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి ఓన్ హౌస్, బంగ్లోస్, అలాగే ల్యాండర్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఉండడము ఇటువంటి రిజల్ట్స్ని జాతకుడు పొందుతూ ఉంటాడు. సాధారణంగా శని శుక్రుల కలయిక వల్ల చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి జాతకుడికి, నెగిటివ్ రిజల్ట్స్ కంటే కూడా. అయితే ఎప్పుడు నేను చెప్పేటట్టుగా జైమిని సిస్టంలో కూడా శని శుక్రుల యొక్క కారకత్వాలు ఏమిటి, ఆ ఇద్దరు ఉన్నటువంటి రాశిలో ఇంకా ఏమైనా ఆరుఢాలు ఉన్నాయా, ఇవి మనం గమనించాల్సి ఉంటుంది. శని కానీ శుక్రుడు కానీ జ్ఞాతకారకుడయ్యి ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే కొంతవరకు ఇచ్చే రిజల్ట్స్లో ట్రబుల్స్, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలాగే శని శుక్రులు ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో కనుక షష్టారూఢము, అష్టమారూఢము రెండూ కనుక ఉన్నట్టయితే ఇచ్చే రిజల్ట్స్లో చాలా ప్రతికూలత అనేది ఉంటుంది. ఒడిదుడుకులు, ప్రతికూలత ఎదుర్కోవడము ఇటువంటి ఒక ధోరణిలో ఆ రిజల్ట్స్ అనేవి జాతకుడు పొందుతూ ఉంటాడు. అయితే చాలా మటుకు కేసెస్లో శని శుక్రుల కలయిక కనుక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, కేంద్ర కోణాల్లో కనుక ఉన్నట్టయితే అటువంటి జాతకుడు 10 మందికి సలహాలు చెప్పేటువంటి స్థితిలో ఉంటాడు. ఒక ఇంటి పెద్దగా కూడా ఉంటూ వారు కుటుంబ సభ్యులకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా సలహాలు చెప్తూ వారికి మార్గదర్శనం చేస్తూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు శని శుక్రులు కలిసి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. అయితే శని శుక్రుల కలయిక దుస్థానాల్లో కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ కొంత శాతం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దుస్థానాలు శనికి మంచిది అయినప్పటికీ కూడా శుక్రుడికి అంత
కంఫర్టబుల్ హౌస్ కాదు కాబట్టి కొంతవరకు శుక్రుడు ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కేంద్ర స్థానాల్లో, కోణ స్థానాల్లో శని శుక్రుల కలయిక ఎప్పుడూ కూడా జాతకుడికి చాలా చాలా మేలుని చేసేటువంటి కలయికగా చూడాల్సి ఉంటుంది. అటువంటి కలయిక ఉన్నప్పుడు శని మహాదశ కానీ శుక్ర మహాదశ కానీ నడుస్తూ ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. అలాగే శని ఉచ్చలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్న, శుక్రుడు ఉచ్చలో ఉండి శనితో కలిసి ఉన్న మంచి రిజల్ట్స్ ఎక్కువగా జాతకుడు పొందుతూ ఉంటాడు. ఇది ఒక వ్యక్తికి జీవితంలో బాధ్యతను నేర్పించడము అనేటువంటి ఒక కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. శని శుక్రులు కలిసి ముఖ్యంగా శని మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నా లేదా శుక్ర మహాదశ రన్ అవుతున్నా ఆ జీవితంలో ఆ జాతకుడు బాధ్యత అంటే ఏమిటి అని అర్థం చేసుకుని మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు ఈ గ్రహాల వలన. ముఖ్యంగా ఆ బాధ్యతని శని తీసుకుంటాడు. కాబట్టి శని శుక్రుల కలయిక అనేది కూడా ఒక మంచి కలయికగా చూడాలి. ఒక యునిక్ కాంబినేషన్గా, విశిష్టమైనటువంటి ఒక కలయికగా చూడాలి. అది ఒక వ్యక్తికి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, కెరియర్లో మంచి ఎదుగుదల మాత్రమే కాకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చి జాతకుడిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ఈ శని శుక్రుల కలయిక అనేది చాలా ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా జాతకుడు ఒక మంచి కలయికగానే తీసుకోవాలి. అటువంటి కలయిక ఉన్నప్పుడు కొద్దిపాటి నెగిటివ్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నా కానీ పరిహారాలు చేసుకున్నట్టయితే తప్పకుండా జాతకుడికి చాలా మటుకు జీవితంలో ఎంతో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అలాగే ఆ వ్యక్తిత్వంలో కూడా ఎంతో పరిణితి అనేది వస్తుంది. కాబట్టి శని శుక్రుల కలయికని ఒక మంచి కలయికగానే తీసుకుని, ఒకవేళ కొంతవరకు నెగిటివిటీ ఉన్నట్టయితే శనికి కావచ్చు, శుక్రుడికి కావచ్చు పరిహారాలు చేసుకోవడం వలన చాలా మటుకు ఆలోచన ధోరణిలో మార్పు రావడము, పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవ్వడము, ఇటువంటి కొంత మంచి రిజల్ట్స్ అనేది జాతకుడు అందుకుంటాడు. అది ఆ జాతకుడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.